ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. నగరంలోని ఎంఎస్ఎన్ ఎయిడెడ్, సిబిఎం ఎయిడెడ్, పెద్దాపురం ఎంఆర్ ఎయిడెడ్, అన్నవరం సత్యదేవ్ ఎయిడెడ్ జూనియర్ కళాశాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నాయకులు ఈ ఆందోళనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్, కాకినాడ జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగళం యాత్రలో ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థలను కాపాడతామని స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిడెడ్ విద్యా సంస్థలను పూర్తిగా పట్టించుకోవడం లేదని, వాటిని నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. గత సంవత్సరం నుండి ప్రభుత్వ విద్యా సంస్థలకు తూతూ మంత్రంగా విద్యా సంవత్సరం నడుస్తోందని, విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించకపోతే వారు ఎలా చదువుకుంటారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట ఆడటమే అని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్, జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు, కాకినాడ నగర అధ్యక్ష కార్యదర్శులు వాసుదేవ, సాహిత్, ఉపాధ్యక్షులు రాజేష్, గమ్నివేలు, ఉపాధ్యక్షురాలు భువనేశ్వరి, నగర కమిటీ నాయకులు గుణశ్రీ, సత్యవతి, ప్రసన్న, కన్నా, కళాశాల కమిటీ నాయకులు మరియు వందలాది మంది విద్యార్థులు వినతి పత్రాన్ని సమర్పించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఎయిడెడ్ విద్యా సంస్థలకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలన్నింటినీ మారుస్తాను, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తాను, టెక్స్ట్ బుక్స్ ఇస్తాను, సంపూర్ణంగా గ్రాంట్ నేడు శాంక్షన్ చేస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గత ప్రభుత్వం యొక్క విధానాలనే కొనసాగిస్తూ ఉన్నారు. ఎయిడెడ్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా చదువుకునేది? ఎయిడెడ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోతే వాళ్ళు ఎలా? ఈరోజు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో కూడా పేద విద్యార్థులు, వెనుకబడిన తరగతి విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అమలు చేస్తున్న పథకాలను ఎయిడెడ్ విద్యా సంస్థల్లో, ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో మీరు ఎందుకు అమలు చేయరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఈ సమస్యను కనుక పరిష్కారం చేయకపోతే ఎయిడెడ్ విద్యార్థులను అందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. కాకినాడ జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్ని నాశనం చేయడం కోసం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్నవరం సత్యదేవ జూనియర్ కాలేజు, ఎంఎస్ఎన్ జూనియర్ కాలేజు, సిబిఎం కాలేజు, ఎంఆర్ కాలేజీకి ఈరోజు ఈ కాలేజీ చదువుకునే పేద విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ కానీ భోజనం కానీ పెట్టడం లేదు. ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేసేది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ 4 కాలేజీలో పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి, మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలి, జీవో నెంబర్ 35, 36 రద్దు చేసి ఈ కాలేజీల్లో, ఎయిడెడ్ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం.